హైదరాబాద్ తాజ్ కృష్ణాలో అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు హైదరాబాద్ కేంద్రంగా 200 అమెరికన్ కంపెనీలు పనిచేస్తున్నాయి అంటూ వెల్లడి. ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన రప్పారప్ప డైలాగ్. ఇకపై ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని శ్రేణులకు సూచన ఇచ్చిన పేర్ని నాని. రాజధాని లేదు, పిచ్చి మొక్కలే ఉన్నాయంటూ కుటుంబ ప్రభుత్వంపై మండిపడిన వైఎస్ షర్మిల. ఇది ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు. తిరుమలలో హిందువులే ఉండాలి అన్న బండి సంజయ్. మండిపడ్డ టీటీడీ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మహిళలకు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్. ఎంతమంది కలిసి వచ్చినా ఈసారి జగన్ ను ఆపలేరు అంటూ రోజా సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్ కేంద్రంగా 200 అమెరికా కంపెనీలు పనిచేస్తున్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని హోటల్ తాజ్ కృష్ణాలో నిర్వహించిన అమెరికా స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లాన్సన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అమెరికాకు స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ప్రపంచం పూర్తిగా మారిందని అన్నారు. అమెరికా తెలంగాణ మధ్య వాణిజ్య బంధాల మెరుగుదలకు ప్రయత్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. United States of America, the world forever. America has shaped the world in many positive ways, but above all in two most important ways. One, as torchbearer for democracy, and two, for constant innovation. The American spirit never accepts defeat. It is strong and find solutions to make a positive difference. The spirit of Telangana is very similar, which explains our special friendship. The U.S. Consulate General in Hyderabad was established in 2008 during the Congress government headed by Dr. Y.S. Rajashekar Reddy. It demonstrated the commitment of the USA to strengthen relationship with India. To the USA in big number as a part of their dream to become a global citizen. We are working to increase our people-to-people exchange to grow America Telangana businesses. My government is committed to Telangana Rising, a vision to transform and grow my state economy to $1 trillion by 2035 and to $3 trillion economy by 2047. For that, I need support of Americans. At national level, the USA-India relationship is a strategic global partnership based on shared values. Both countries want advanced friendship in trade, commerce, business, investments, and promote democracy and global peace. India and America achieved record trade, record military exercises, record cooperation in space, and tech investments. I hope you continue to grow here in Hyderabad and bring the best of America to Telangana. Or, as the theme of tonight's party says, together
stronger. Thank you. Thank you, one and all. పుష్ప సినిమాలోని రప్పారప్ప డైలాగ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇదే డైలాగ్ వైసీపీ శ్రేణుల ఫ్లెక్సీలు, బ్యానర్లలో కనిపించడం, ఆ పార్టీ అధినేత జగన్ నోటి వెంట నుంచి రావడం రాజకీయాల్లో వేడిని పెంచింది. తాజాగా ఈ అంశంపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారా లోకేష్ మాదిరి మీరు కూడా చెడిపోయారా అంటూ వైసీపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. ఇకపై ముళ్ళును ముళ్ళుతోనే తీయాలని పేర్ని నాని అన్నారు. ప్రజల మన్ననలు పొందాలే పార్టీ శ్రేణుల్లో పని చేయాలని పిలుపునిచ్చారు. నారా లోకేష్ రెడ్ బుక్ చివరకు కూటమి ప్రభుత్వానికి ఉరితాడు అవుతుందని చెప్పారు. నేను ఎవరిని వదిలిపెట్టాను. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా, నోరు తెరిచి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి. కొంచెం చేయాల్సిన పనులు కూడా పట్టపగల అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి. కొంచెం కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిచేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు. జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవడు చేశాడని వెళ్ళండి. బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని ఓవైపు రాష్ట్రపతి వద్ద బీసీ బిల్లు పెండింగ్ లో ఉండగా మరోవైపు ప్రభుత్వం తెచ్చే ఆర్డినెన్స్ కు గవర్నర్ ఆమోదించే అవకాశం ఉందా అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ప్రశ్నించారు. ప్రభుత్వ భూసాని వెంకటేశ్వరరావు నివేదికను బహిర్గతం చేయకుండా ఎందుకు దాచిపెడుతోందని, ప్రభుత్వానికి ఎందుకంత భయం అని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన కనీస ఇంగిత జ్ఞానం లేకుండా ప్రభుత్వం బీసీలను రాజకీయ అస్త్రంగా ఉపయోగించుకుని లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుందని దుయ్యబట్టారు. బీసీ రిజర్వేషన్లు అమలు కాకముందే కాంగ్రెస్ సంబరాలు చేస్తుంటే బీఆర్ఎస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని విమర్శించారు. అదే మీరు ఏమన్నారు? ఇంకా మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఈ డెడికేటెడ్ కమిషన్ వాళ్ళు మోసం అంటే ఎట్లా అంటున్నారు? బీసీఈ కింద మీరు 4% ముస్లిం రిజర్వేషన్ అని చెప్పి రేపు లోకల్ బాడీస్ లో మొత్తం అన్నిట్లో కూడా మీరు ముస్లింలను బీసీగా తీసుకొని చేస్తే ఎక్కడ పోవాలి? ఇంకా అసలు బీసీ మొత్తం అన్ని అంటే మీరు ఇంకేమన్నారు? కేటగిరీ వైజ్ ఇస్తామని రిజర్వేషన్ అన్నారు. అసలు కొన్ని కులాల వరకు లెక్కలు చెప్పండి, కేటగిరీ వైజ్ చెప్పు. ఏ కేటగిరీలో ఎంత వచ్చిందో మీ డెడికేషన్ కమిషన్ ద్వారా చేసిన సేకరణ సమాచారం చెప్పండి. మీరు సూట్ కడుగుతున్నాయి వాళ్ళ బీసీ ఏలో ఎంత పర్సెంటేజ్ ఉంది, బీసీ బి కింద ఎంత ఉంది, బీసీ సి కి ఎంత ఉంది, బీసీ డి కి చెప్పండి. ఎవరన్నా వివరాలు మాకు చెప్పండి, మీకు చెప్పండి. అంత రహస్యం ఎందుకు? ఎందుకు ఇంత మోసం? అంటే బుర్ర వెంకటేశ్వర కమిషన్ రిపోర్ట్ బయటకు వస్తేనే తెలుస్తాయి. మాత్రం న్యాచురల్ కదా. ఆయన మంత్రివర్గంలో పెట్టిన అంటాడు, మళ్ళీ బయట పబ్లిక్ ఎందుకు పెట్టండి? ఎందుకంటే దాపరికం ఎందుకండి? నీకేం చెప్పింది సుప్రీంకోర్టు? బయట పెట్టకుండా ముస్లింలకు కూడా రిజర్వేషన్ ఇస్తే మీరు దానికి ఒప్పుకోరా? ఎట్లా? ఆ రిపోర్ట్ బయట పెట్టకుండా రిజర్వేషన్లు కల్పిస్తే దానికి మీరు ఒప్పుకోరా? రిపోర్ట్ బయట పెడితేనే కదా ఏ సామాజిక వర్గానికి ఎంత అవసరం అనేది కోర్టు కూడా ఒప్పుకుంటారు కదా. ఇవాళ కోర్టు ఏం చెప్పింది చాలా స్పష్టంగా, వీళ్ళకి అండర్ రిప్రజెంటేషన్ ఉంటే బీసీల నిజంగా రాజకీయ ప్రాతినిధ్యం లేదు స్థానిక సంస్థల్లో, అది మీ లెక్కలు వారికి న్యాయపరంగా నిలబడే విధంగా చూపిస్తే సర్పంచ్ పలానా కులం సర్పంచ్ లేడు, పలానా కులం ఇంతవరకు ఎమ్మెల్యే లేడు, పలానా కులం ఇంత చట్టసభలు అడుగుపెట్టలేదు, ఇన్ని కులాలు అని లెక్కలు చెప్పాలి కదా. నువ్వు చెప్తే కోర్టు ఒప్పుకుంటుంది. నీకు సర్పంచ్ ఉన్నాక ఎంపీటీసీలు ఎంపీసీ ఎందుకు ఇవ్వాలని కోర్టు ప్రశ్నిస్తే లేరని చూపించాలి లెక్క. మా తెలంగాణలో ఇన్ని వేల గ్రామాలు ఉన్నాయి, అలా 200 300 సర్పంచ్ 1000 ఉన్నారు. ఎట్లా ఇది న్యాయమని వీళ్ళు లెక్క చూపించాలి కదా, అప్పుడు కోర్టు ఒప్పుకుంటుంది. మీకు ఆల్రెడీ రిజర్వేషన్ లేకుండా రిప్రజెంటేషన్ ఉన్నప్పుడు ఎందుకు రిజర్వేషన్ అని కోర్టు ప్రశ్నిస్తే మీరు లెక్కలు పెట్టకపోతే ఎక్కడి నుంచి మీకు కోర్టు ఒప్పుకుంటుంది?
ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించడం, నిరసన తెలపడం, ప్రభుత్వ వైఫల్యాలను తెలియజెప్పే స్వేచ్ఛ అనేవి ప్రజాస్వామ్యానికి పునాది అని వైఎస్ జగన్ అన్నారు. కానీ ఏపీలో సీఎం చంద్రబాబు నిరంకుశ పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తెలిపారు. ప్రజాస్వామ్య సమస్యలను ప్రశ్నించే ప్రతిపక్ష గొంతును అణిచివేయడం ప్రజాస్వామ్యంపై సీఎం చంద్రబాబు చేసిన దాడేనని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ తరుణంలో రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు తన పర్యటనలను అడ్డుకోవడంపై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. నిరంకుశత్వ పాలన నడుస్తుందా అర్థం కావట్లేదు. ఉన్నవి 4 పార్టీలు, అందులో 3 పార్టీలు అధికార పక్షంలో ఉన్నాయి. మిగిలిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ప్రతిపక్ష హోదా ఇవ్వరు? అసలు దేశ చరిత్రలో కానీ మిగతా రాష్ట్రాల్లో ఎక్కడైనా ప్రతిపక్షం లేని అసెంబ్లీ ఉంటుందా? అది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కనిపిస్తూ ఉంది. అసలు ఢిల్లీలో ఒకసారి 3 బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళకి ప్రతిపక్షం హోదా ఇచ్చారా లేదా? మరి ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఇవ్వట్లేదు? వీళ్ళకి భయం. 9 నెలల్లోనే అసెంబ్లీలో ఇవ్వట్లేదు. అలాగే మేము కోర్టులో వేసాం, పిటిషన్ వేయడం. నెలలో 1,00,000 కోట్ల పైగా అప్పులు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా అప్పురత్న అవార్డు ఇవ్వాలి కదా. అలాగే అన్ని రకాలుగా ప్రజల్ని నెత్తనిలుగా మోసం చేశారు. మహిళలకి రక్షణ లేదు, చిన్నారులకి రక్షణ లేదు, డిఎస్సి అని చెప్పారు, ఒక్క ఉద్యోగం కూడా తీయని పరిస్థితి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని పథకాలు ప్రవేశపెడితే అవేవి కూడా చేయకుండా ఈరోజు కొత్త పథకాలు చేస్తామని చెప్పి అవి కూడా ఇవ్వకుండా నెట్ట నిలువుగా మోసం చేశారు. కాబట్టి ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాజధాని అమరావతిపై పలు సంచలన ఆరోపణలు చేశారు. నేడు అమరావతి రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో వైఎస్ షర్మిల పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె రాష్ట్రంలో రాజధాని నిర్మాణం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. రాజధాని నిర్మాణం కోసం చంద్రబాబు మరో 40,000 ఎకరాల భూమిని అడుగుతున్నారని, ఇది రాజధాని నిర్మాణానికి కాకుండా రియల్ ఎస్టేట్ మాఫియా నడపాలనే ఉద్దేశమే ఉన్నట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. ఆలీ లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్టు రాజధాని నిర్మాణంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారని ఎద్దేవా చేశారు. అయిన తర్వాత 2014లో అప్పుడు మనకు కొత్త రాజధాని కావాలి అని చంద్రబాబు గారు 33,000 ఎకరాలు రైతుల దగ్గర నుంచి 29,000 రైతు కుటుంబాల దగ్గర నుంచి భూములు సేకరించి 33,000 ఎకరాలలో ప్లస్ ఒక 20,000 ప్రభుత్వ భూమి, అంటే మొత్తం 54,000 ఎకరాలలో అమరావతి రాబోతుందని, అద్భుతమైన గ్రీన్ ఫీల్డ్ సిటీని కడతామని, బెస్ట్ లివబుల్ సిటీని కడతామని, సింగపూర్ని, జపాన్ని, ఇస్తాంబుల్ని, ఇంకా జర్మనీని, ఇంకెన్ని చెప్పాడో వీటన్నిటిని మరిపిస్తామని చంద్రబాబు గారు చెప్తే, మోడీ గారేమో ఢిల్లీని తలపించే రాజధాని కడతామన్నారు. రాజధాని బాధ్యత పూర్తిగా మోడీ గారిదే అన్నారు. తీరా చూస్తే ఇక్కడ పిచ్చి మొక్కలున్నాయి. రాజధాని 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏముంది అని చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, డెవలప్మెంట్ లేదు. పోనీ త్యాగాలు చేసిన రైతుల కన్నా న్యాయం జరిగిందా అంటే వాళ్ళకి ఇంతవరకు ఇది మా భూమి, ఈ భూమి మా చేతుల్లో ఉంది, మేము ఈ భూమిని ఏదైనా అవసరానికి అమ్ముకోవచ్చో లేక ఇల్లు కట్టుకోవచ్చో అన్న పరిస్థితిలో ఇప్పటి వరకు కూడా లేరు. ఇక భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి అదైతే, భూములు లేక ఉన్న ఇక్కడ లేబర్ మీద లేక కూలీ
పనో కార్మికులో వ్యవసాయ కూలీలుగానో బ్రతికిన వాళ్ళు దాదాపు 23,000 కుటుంబాలు వాళ్ళుంటే ఇక వాళ్ళకి పెన్షన్లు 5,000 ఇస్తామని చెప్పిన వాళ్ళు 6,000 మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 9,000 ఉద్యోగాలకు కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళకి కనీసం పెన్షన్లు కూడా ఇవ్వటం లేదు. ఇది ఈరోజు వాస్తవం. ఇక్కడ ఇది ఈరోజు వాస్తవం అయితే 33,000 ఎకరాలు రైతుల నుంచి తీసుకున్నారు. 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని అద్భుతంగా నిర్మాణం చేస్తాము అని చెప్పారు చంద్రబాబు గారు. 2019 నాటికి దాని ఎస్టిమేషను 50,000 కోట్ల రూపాయలు వేశారేమో. ఈరోజు దాని ఎస్టిమేషను 70,000 కోట్లకు దాటింది. చంద్రబాబు గారు ఇప్పటికీ 53,000 కోట్ల రూపాయలకు సంబంధించిన టెండర్లని ఆమోదం కూడా తెలిపారు. ఇదంతా చూస్తుంటే కేవలం ఒక భ్రమలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలను పెట్టే ప్రయత్నం జరుగుతుందా అని అనిపిస్తుంది. ఎందుకు మాట్లాడుతున్నామంటే నిజానికి రాజధాని కట్టే బాధ్యత కేంద్రానిది. విభజన హక్కులలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఒక హక్కు రాజధాని పూర్తి బాధ్యత, పూర్తి ఖర్చు కేంద్రమే భరించాలి. అలాంటప్పుడు 10 సంవత్సరాలైంది ఇక్కడ శంకుస్థాపన చేశాడు మోడీ గారు. 2015 నుంచి 10 సంవత్సరాలుగా కేవలం 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇది రాజధాని నిర్మాణం అని అంటారా? మరి ఇక్కడ పిచ్చి మొక్కలు కాకపోతే దీని పరిస్థితి ఏమవుతుంది? ఒక ప్రధాని హోదాలో ఉండి ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే ఎంత దయనీయంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఉందో మనందరికీ కళ్ళకు కనిపిస్తుంది. ఇప్పటికీ కూడా మన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే. పూర్తిగా జీరో కాస్ట్ ఆంధ్ర రాష్ట్ర ప్రజల నెత్తిన పడాలి. అసలు మనం కాస్టే గురించి వరియే అవ్వాల్సిన అవసరం లేకుండా ఆంధ్ర రాష్ట్రానికి ఓ రాజధానిని కట్టాల్సిన బాధ్యత కేంద్రానిది. మరి అలాంటప్పుడు ఇప్పటికీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా 53,000 కోట్ల రూపాయలకి టెండర్లను ఆమోదం చేస్తే మరి వాటి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వరల్డ్ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు కలిపి 15,000 కోట్ల రూపాయలు వాళ్ళు ఇచ్చిన అప్పుని మేము మా నెత్తిన వేసుకుంటాము అని కేంద్రం ఇప్పుడు చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. మరి దీంట్లో ఏమాత్రం వాస్తవం ఉందో ఇంకా అది నిర్ధారణ కాలేదు. కేంద్ర సంతోషంగా లేరు. అలాంటప్పుడు మళ్ళీ 40,000 ఎకరాలలో మళ్ళీ రైతుల దగ్గర నుంచి తీసుకుంటే ఇక వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది? ఆగిపోయింది. తిరుమలలో అన్య మతస్థులు ఉన్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన వ్యాఖ్యలపై టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్పందించి కౌంటర్ అటాక్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. అందులో టీటీడీలో అన్య మతస్థులు ఉన్నారని స్వయంగా కేంద్ర మంత్రి మాట్లాడడాన్ని తాను ఖండిస్తున్నట్లు తెలిపారు. మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ పక్కనే టీటీడీ పాలక మండలి సభ్యుడిని పెట్టుకుని అలా మాట్లాడడం సరికాదని వెల్లడించారు. అంటే టీటీడీ ఈ దేవస్థానంలో దాదాపు 1000 మందికి పైగా ఇతర మతస్థులు. స్వామివారి మీద విశ్వాసం, నమ్మకం లేదు. హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు. ఆ సనాతన ధర్మాన్ని కాపాడాలి, సనాతనానికి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు. అటువంటి ఉద్యోగస్తులకు, అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఇవ్వడం ఏంది, వాళ్ళు ఇంకా కొనసాగించడం ఏంది? ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి. అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు, మేము ఏం చేయలేమంటే అది చేతకాంతనం అవుతుంది. నేను భానుప్రకాష్ రెడ్డి గారు చెప్తున్నా, పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను, ఇటువంటి పద్ధతి మంచిది కాదు. మీరు ఎంత అభివృద్ధి చేసినా, బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన
ఇవాళ ఆచార వ్యవహారాల విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అది బయటికి రాకపోవచ్చు. ఏదో సత్రం కాదు ఇది, అన్ని మతాలకు ఇవ్వడానికి ఏదో సత్రం కాదు. చాలా మంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆధారపడిన ఉద్యోగాలకు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.